ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. యోహాను 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు. యథార్థమైన జీవితం కలిగి జీవించాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి స్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనలో, ఆరాధనలో ప్రతి విషయం కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తుండాలి. లేచిగాంచి పడుకునేదాకా మనకి దేవుడు ఎన్నో ఉపకారాలు, మేళ్ళు చేస్తున్నాడు. మనం ఇలాగ జీవంతో ఉన్నామంటే దేవుని కృపే. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి దేవుని కృప వల్ల. మనం గొప్పవారం, మంచివారం అని కాదు, ఆయన కృప వల్ల మనం జీవంతో ఉన్న వాళ్ళగా. ఆయన కృప లేనిదే మనం ఒక్క నిమిషం కూడా బ్రతకలేము. దేవుని నీడలో మనం ఇలా జీవిస్తున్నాం. ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.